డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నన్ను, నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. మీ రుణం మంగ్లీ ఎప్పటికీ తీర్చుకోలేనిది. గత వారం రోజులుగా నాపై జరుగుతున్న విష ప్రచారాన్ని చెప్పుకునేందుకు ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు వచ్చాను. శ్రీకాకుళంలో ప్రతి ఏటా జరిగే గొప్ప ఆధ్యాత్మిక వేడుకైన అరసవల్లి రథసప్తమి వేడుకల్లో లైవ్ కాన్సర్ట్కు నన్ను ఆహ్వానించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మ్యూజికల్ ఈవెంట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. శ్రీకాకుళం ప్రజలు నాపై చూపిన అభిమానం ఈ జన్మలో మరువలేనిది. మరో జన్మంటూ ఉంటే ఈ సిక్కోలు గడ్డపై పుడతానని వేదికపైనే నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది జనం ముందు నాతో పాటు నా టీంను సత్కరించి అభినందించారు. కార్యక్రమం అనంతరం తొలిసారిగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కుటుంబం ఒక కళాకారిణిగా నన్ను వాళ్లతో పాటు ఆహ్వానించారు. ఇక్కడ మంత్రి గారు, ఎమ్మెల్యే గారి స్థానంలో ఎవరున్నా దైవదర్శన భాగ్యం కల్పించేవారు. కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఆ కుటుంబం నన్ను ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించారు. గొప్ప మనసుతో కళాకారిణిగా నన్ను గౌరవించడం తప్పవుతుందా? దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయం కాదా? 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడాను. దాని తర్వాత 2 నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాను. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎవ్వరిని ఒక్క మాట అనలేదు, దూషించనూ లేదు. నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను. వైఎస్ఆర్సీపీ ఒక్కటే కాదు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. కానీ అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్రపడడంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమైంది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను. నా పాట ప్రతి ఇంట్లో పండుగ పాట కావాలే కానీ పార్టీల పాట కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజకీయాలకు అతీతంగా నన్ను అందరూ ఆదరించాలని, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంజారా జాతి నుండి వచ్చి కల్చరల్ పాటలు పాడుతున్న సందర్భంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో చదువుకున్నా అనే నేపథ్యంలో ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలామంది కళాకారులు సలహాదారులుగా చేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు. పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదు. నేను పాటలు నమ్ముకునే వచ్చాను కానీ పార్టీలను, పదవులను నమ్ముకుని రాలేదని వేడుకుంటున్నాను. ఫేక్ ప్రచారం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. మొదట్లో వైఎస్ఆర్సీపీకి పాడిన కారణంగానే కావచ్చు, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని నేను అంత మాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా? 2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ, పక్షపాతాలు కానీ లేవు. నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తనూ కాను. అందరు నాయకులపై నాకు గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నాను. ఒక కళాకారుడిగా నాకు నా పాటే అన్నింటికన్నా ముఖ్యం.
కళకు కళాకారులకు ఎల్లలు లేవని, ఎటువంటి భేదభావాలు ఉండవని నమ్ముతున్నాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పులమొద్దని, ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదని మరోసారి మీకు విన్నవించుకుంటున్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను, నా పాటను ఇలాగే ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ మంగ్లీ.